అనిల్ అంబానీకి ఉచ్చు మరింత బిగుస్తోంది. వేల కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించింది. కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ దీనిపై విచారణ మొదలుపెట్టింది. 17,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రిలయన్స్ గ్రూప్ సంస్థలు దారి మళ్లించినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ఇప్పటికే ఈడీ, సిబిఐ, సెబీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో 7,500 కోట్ల రూపాయల విలువైన రిలయన్స్ గ్రూప్ ఆస్తులను ఇటీవలే ఈడీ అటాచ్ చేసింది. ముంబైలోని అనిల్ అంబానీ పాలీహిల్ బంగ్లాతో పాటుగా రిలయన్స్ ఇన్ఫ్రా సహా గ్రూప్లోని పలు సంస్థలకు చెందిన ఆస్తులు ఇందులో ఉన్నాయి. హర్యానాలో ఓట్లు చోరీ చేశారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఆధారాలు సమర్పించాలని సవాల్ చేసింది. ప్రెజెంటేషన్లో రాహుల్ గాంధీ పేర్కొన్న 2 నియోజకవర్గాలకు సంబంధించి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, విచారణ జరుగుతోందని తెలిపింది ఈసీ. విచారణ సమయంలో ఆధారాలు సమర్పించాలని రాహుల్ గాంధీకి ఛాలెంజ్ చేసింది. ఓటరు జాబితాల ప్రక్షాళన కోసమే ఓటర్ రోల్ ప్రత్యేక సమగ్ర సవరణ చేస్తున్నామని ఈసీ గుర్తు చేసింది. మరి ఎస్ఐఆర్కు రాహుల్ అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాలని ప్రశ్నించింది.